హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ టాకీస్. ఈరోజు మీకు ఒక సెట్టింగ్ గురించి చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్. అదేంటంటే మనం ఎవరితోనైనా చేసిన చాటింగ్ అనేది డిలీట్ అయిపోయింది అనుకో, దాన్ని ఎలా బ్యాకప్ చేయాలని చూస్తుంటాం కదా. చెప్పే సెట్టింగ్స్ ద్వారా 1 year కింద డిలీట్ అయిన చాటింగ్ కూడా మనం తిరిగి తీసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ సెంటర్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత డౌన్లోడ్ ఆ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సమ్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇలా వస్తుంది. మీకు ఏం కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కామెంట్సా, ఈవెంట్సా, గిఫ్ట్సా, ఇక్కడ లైక్సా. సో మనం చాటింగ్ కావాలనుకుంది కాబట్టి ఇక్కడ మెసేజెస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ అని కొట్టేయండి. తర్వాత డౌన్లోడ్ డివైజా, ట్రాన్స్ఫర్ డెస్టినేషనా, మీరు డౌన్లోడ్ టు డివైస్ కొట్టేయండి. ఆ తర్వాత ఇక్కడ రేంజ్ అడుగుతుంది. ఓకే, ఇయర్ నుండి కావాలి కాబట్టి మనకు లాస్ట్ ఇయర్ అని కొట్టేసాం. ఇక్కడ మనకు ఈమెయిల్ చూపిస్తుంది. ఏ ఈమెయిల్కి అయితే మనకి చాటింగ్స్ అనేది సెండ్ అవుతుందో ఆ ఈమెయిల్ చూపిస్తుంది. ఇక్కడ క్రియేట్ ఫైల్స్ అనేది ఇక్కడ కింద దాని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తుంది చూడండి. 20 June 2024 నుంచి 20 June 2025 వరకు ఈ 1 year చాటింగ్స్ అనేది మన ఫోన్లోకి బ్యాకప్ అయిపోతుంది. దానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది బ్యాకప్ అయిన వెంటనే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.